బాబు నువ్వు వెళ్ళక అని పంపిస్తాను. భావన డయాబెస్ట్ రైస్ ఇది 223వ బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ చేస్తున్నాం. ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైస్ అనేది తినొద్దు, అవాయిడ్ చేయమంటారు షుగర్ పేషెంట్స్. ఎందుకు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని గమనించిన గవర్నమెంట్ ఒక 7 మెంబర్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి క్రాస్ బ్రీడ్ చేసి కొన్ని ఫారెన్ సీడ్స్ ఇండియన్ బ్రీడ్ తీసుకొని క్రాస్ బ్రీడ్ చేస్తే పుట్టిన విత్తనమే భావన డయాబెస్ట్ రైస్. ఇది దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చిన సీడ్ అండి. ఇది తినటం వల్ల డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పని ICMR, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఒకటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్, అమెరికాలో అయితే దీని గురించి ఆర్టికల్స్ రాశారు ఈ రైస్ గురించి. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పనని. వాళ్ళైతే దీన్ని పౌడర్ తీసుకొని దాని ద్వారాగా బ్రెడ్ తయారు చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం తెలుగువాడిగా గర్వకారణం. అయితే ఇది తినంగానే ఖచ్చితంగా డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ప్రతి షుగర్ పేషెంట్, వైజాగ్లో ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైస్కి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే తయారు చేసిందో అక్కడ నుంచి సీడ్స్ తీసుకొని ఫార్మర్స్కి ఇచ్చి బైబ్యాక్ పాలసీలో తీసుకొని మనం గ్రౌండ్ నుంచి ప్రతిదీ భావన రైస్ కంపెనీ అబ్జర్వేషన్లోనే జరుగుతుంది. మిగతా కంపెనీస్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఇదైతే ఖచ్చితంగా ఒరిజినల్ సీడ్ జనాలకు ఇవ్వాలి అనే ప్రధానమైన ఉద్దేశం. ఒకవేళ ఏదన్నా దాంట్లో మిక్సింగ్ చేయాల్సి వచ్చినా లేదంటే సీడ్ ఏదన్నా లేకపోయినా కానీ మేము రైస్ కంపెనీని క్లోజ్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో కల్తీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. దేనికి అంటే 2019లో మా ఫాదర్ డయాబెటిక్తో చనిపోయారు. నేను ఒక ఆర్టికల్ చదివా, డయాబెటిక్ పేషెంట్స్కి రైస్ తింటే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది, మీకు తెలుసా అని నేను ఆర్టికల్ చదివి దాని ద్వారాగా ఆ రోజు 2000 రూపాయలతో ప్రారంభం చేసుకొని ఈరోజు 100 కోట్ల టర్నోవర్లో ఉంది. దాదాపు 300 చిల్లర మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. ఈ డిసెంబర్ లోపు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. 3000 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 1 kg, 5 kg, 10 kg, 26 kg. ఈ మంత్ ఎండింగ్కి ఇడ్లీ రవ్వ, దోశకి సంబంధించిన బ్యాటర్ పౌడర్, తర్వాత బ్రోకెన్ రైస్ కూడా తీసుకొస్తాం జరుగుతుంది. స్టోర్లోనే ప్రజెంట్ ఉన్నాయండి. ఆన్లైన్లో స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం.